హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు కలకలం రేపుతున్నాయి. అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ బాధితురాలు అత్తాపూర్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. అసభ్యకర మెసేజ్లు పంపి బూతులు తిడుతున్నాడని ఫిర్యాదులు పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదుతో ఉదయ్ కృష్ణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి కానిస్టేబుల్ స్థాయి నుంచి ఐపీఎస్ అధికారిగా ఎదిగి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ప్రస్తుతం తోటి మహిళా ఐపీఎస్ అధికారిని ఉదయ్ కృష్ణారెడ్డి లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు చేయడంతో తీవ్ర చర్చనీయాంశమవుతుంది. అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ నేషనల్ అకాడమీలో అదే బ్యాచ్ కి చెందినటువంటి మహిళా ఐపీఎస్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో 824/2026 క్రైమ్ నెంబర్ కింద పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా సమాచారం అందుతుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఈ లైంగిక వేధింపుల కేసు ఒక్కసారిగా బహిర్గతం రావడము, అది కూడా పోలీస్ స్టేషన్ మెట్లెక్కడము, పోలీస్ స్టేషన్ లో తన బ్యాచ్ కి చెందినటువంటి ఒక ఐపీఎస్ తనను లైంగిక వేధింపులకు పాల్పడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడంటూ కూడా స్వయంగా తన ఫిర్యాదు చేయడంతో ఆ మెసేజ్లను పరిశీలించి ఏ రకమైనటువంటి వేధింపులకు పాల్పడతా ఉన్నాడనే వివరాలను సేకరించిన తర్వాత అకాడమీలో ట్రైనింగ్ ఐపీఎస్ గా ఉన్నటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి పైన ఈ వేధింపుల కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. అసభ్యకరమైనటువంటి మెసేజ్లు పంపుతూ బూతులు తిడుతున్నాడంటూ బాధిత మహిళా ఐపీఎస్ ఈ ఫిర్యాదులో పేర్కొనడంతో బాధితురాలు ఫిర్యాదు మేరకు ఉదయ్ కృష్ణారెడ్డిపై పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేయడం జరిగింది. ప్రకాశం జిల్లాకు చెందినటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి కానిస్టేబుల్ స్థాయి నుంచి ఐపీఎస్ అధికారిగా ఎదిగి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచి సోషల్ మీడియాలో తీవ్ర వైరల్ గా మారి ఐపీఎస్ అంటే ఇలా ఉండాలి అంటూ కూడా అనేక మందికి తను రోల్ మోడల్ గా ఉన్నటువంటి వ్యక్తి. ప్రస్తుతం తోటి మహిళా ఐపీఎస్ అధికారిని ఉదయ్ కృష్ణారెడ్డిపై ఈ లైంగిక వేధింపుల ఫిర్యాదు అందజేయడంతో ఇప్పుడు ఈ అంశం కాస్త తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీస్ అకాడమీలో ఎంతో క్రమశిక్షణతో కూడినటువంటి ట్రైనింగ్ సాగుతూ ఉంటుంది. ఈ ఉదయ్ కృష్ణారెడ్డి ఏ రకంగా మరి మహిళా ఐపీఎస్ ని వేధింప సాగుతా ఉన్నాడు, తన వ్యక్తిగతమైనటువంటి నెంబర్ ని తీసుకొని మెసేజ్లు పెడుతూ రాత్రి వేళలో బండబూతులు తిడుతూ తనని మానసికంగా ఇబ్బందికి గురి చేస్తా ఉన్నాడంటూ కూడా తనే స్వయంగా పోలీస్ స్టేషన్ కి చేరుకొని ఒక వైట్ పేపర్ పై తన కంప్లైంట్ ని మెన్షన్ చేసి ఆ కంప్లైంట్ లో అనేక విషయాలని పొందుపరిచి తాము ఎప్పటి నుంచి ట్రైనింగ్ పొందుతా ఉన్నాము, ఈ ఉదయ్ ఎలా పరిచయం అయ్యాడు, ఉదయ్ కృష్ణారెడ్డి ఎప్పటి నుంచి పరిచయం అయ్యాడు, తన వ్యక్తిగత నెంబర్ తన అనుమతి లేకుండా తీసుకొని తనకు వరుసగా మెసేజ్లు పెడుతూ తనని బెదిరిస్తూ ఇష్టం ఉన్నట్టుగా బండబూతులు తిడుతా ఉన్నాడు అంటూ కూడా తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా స్క్రీన్ షాట్స్ తీసి ఆడియో మెసేజ్లన్నీ కూడా పోలీసులకు అందజేసి తన దగ్గర ఉన్నటువంటి ప్రతి ఆధారాన్ని కూడా పోలీసులకు అందజేయడంతో ఆధారాలు పరిశీలించినటువంటి వెంటనే అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. త్వరలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేసి దీనిపైన వివరణ కోరేటువంటి అవకాశం ఉంటుంది. అది పోలీస్ శాఖ అయినా ఇతర శాఖలో అయినా ఎవరైనా లైంగిక వేధింపుల ఆరోపణలు వ్యక్తమయ్యాయి అంటే చట్టపరంగా ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తినైనా పోలీసులు విచారణకు పిలిపించాల్సి ఉంటుంది. కాబట్టి ఇది సర్దార్ వల్లభాయ్ నేషనల్ పటేల్ పోలీస్ అకాడమీలో అంతర్గతంగా ఈ వ్యవహారాన్ని ఒకవేళ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే వారు ఈ సమస్యని పరిష్కరించేటువంటి అవకాశం ఉంటుండేది. కానీ అకాడమీ దాటి బయటకు వచ్చి ఈ రోజు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కి ఫిర్యాదు కూడా అందజేశారంటే ఏ స్థాయిలో తనకు వేధింపులు వస్తా ఉన్నాయి, ఏ స్థాయిలో ఉదయ్ కృష్ణారెడ్డి ట్రైనీ ఐపీఎస్ తను వేధిస్తా ఉన్నాడు అంటూ బాధితురాలు పోలీసులకు తన జరిగినటువంటి అన్యాయం ముందు పూర్తిగా పేపర్ రూపంలో వ్యాపైనట్టుగా తెలుస్తుంది. ఆధారాలన్నీ కూడా సేకరించినటువంటి పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డి పైన కేసు నమోదు చేయడం జరిగింది. త్వరలో అతనికి నోటీసులు జారీ చేసి అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పిలిపించి విచారించేటువంటి అవకాశం ఉంది. సార్, అయితే రవితేజ, ప్రస్తుతం అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు ఎన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? నెక్స్ట్ పోలీసులు ఎలా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉంది? దీంట్లో మెసేజ్లు పెడతా ఉన్నాడు, అసభ్యకరంగా ఒకటి బండబూతులు తిడతా ఉన్నాడు, తను అనుమతి లేకుండా నా నెంబర్ ని సేకరించి సమయం లేకుండా రాత్రి తేడానే పగలు లేకుండా ఈ మెసేజ్లు పెడతా ఉన్నాడు. దాంతో అసభ్యకరమైనటువంటి మెసేజ్లే ఎక్కువగా ఉన్నాయి. వాటికి రెస్పాండ్ అవ్వకపోవడంతో తన దూషించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కొంత ఫిల్టీ లాంగ్వేజ్ ని కూడా ఉపయోగిస్తా ఉన్నాడు అంటూ కూడా ఆ
చాట్స్ కి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్లన్నీ కూడా బాధితురాలు బయటికి తీసి ఈ కంప్లైంట్ తో పాటు అవన్నీ కూడా అటాచ్ చేయడంతో పోలీసులు వాటి అన్నింటిని కూడా పరిశీలించడం జరిగింది. కొన్ని సందర్భాల్లో ఆడియో మెసేజ్లు పెట్టడము, ఇంకొన్ని సందర్భాల్లో కొన్ని పిక్చర్స్ పెట్టడము, అవన్నీ కూడా వాట్సాప్ చాట్ నుంచి బాధితురాలు బయటికి తీసి ఇది అకాడమీలో చెప్పుకుంటే తన సమస్య పరిష్కారం అయ్యే విధంగా లేదు, ఖచ్చితంగా పోలీసుల దృష్టికి వెళ్లాల్సిందే, పోలీసులు దీనిపైన విచారణ జరపాల్సిందే అంటూ కూడా అటువంటి హక్కులతో బయటకు వచ్చి అకాడమీ దాటి అత్తాపూర్ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఈ ఫిర్యాదు అందజేసి ఈ ఫిర్యాదులో ఈ విషయాలన్నీ కూడా మెన్షన్ చేసినట్టుగా తెలుస్తుంది. త్వరలో ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి నోటీసులు అందజేసేటువంటి ఆలోచనలో అత్తాపూర్ పోలీసులు ఉన్నారు. అతను ట్రైనీ ఐపీఎస్ అయినా సరే డెఫినెట్ గా పోలీసుల విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఇచ్చినటువంటి నోటీస్ పైన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇతను పోలీస్ స్టేషన్ కి ఎప్పుడు హాజరవుతాడనే దానిపై కూడా పోలీసులకు ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఆధారాన్ని బేస్ చేసుకుని అవతల వ్యక్తి ఎవరైనా సరే కానీ పోలీసులు చట్టపరంగా కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. కాబట్టి తమ రూల్ ప్రకారంగా వచ్చినటువంటి ఫిర్యాదుని పరిశీలించినటువంటి పోలీసులు 824/2026 క్రైమ్ నెంబర్ అతనిపై కేసు నమోదు చేశారు. త్వరలో అతనికి నోటీసులు జారీ చేసి అత్తాపూర్ పోలీస్ స్టేషన్ కి రావాలంటూ నోటీసులు ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.